ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హై-ఫై స్పేస్ అండి. బార్న్ టు చేంజ్ ద వరల్డ్ అనే ఒక ట్యాగ్ లైన్తో ఇది మన ముందుకు వచ్చింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. వై షుడ్ వి చూస్ హై-ఫై నుంచే స్టార్ట్ చేద్దాం. ఎక్కడెక్కడో ఎన్నో రకాల ఏదేదో బిజినెస్లు చేసుకున్నాము, లేదా రకరకాల ఎంఎల్ఎంలు చేసాము, నెట్వర్క్లు అంటారో దానికి ఏం పేరు పెట్టుకుంటారో. ఏం చేస్తున్నాను, 90% మనకి ఒక కంపెనీ, ఆ కంపెనీది ఒక ఓనరు, ఒక అడ్మిన్, ఒక అథారిటీ, ఒక ఫౌండరు, ఎవరో వాళ్ళ కింద మనం హాఫ్ నలిగిపోయి ఉన్నాం. చాలా డబ్బులు కూడా పోగొట్టుకున్నాం. ఓకే, ఇది నాకు కొత్త కాదు, మీకు కొత్త కాదు కదండి. సో దీనికి కారణాలు ఏంటి అని మీకు తెలుసు. ఎప్పుడు ఒక కంపెనీ అనేది ఉంటుందో అక్కడ ఏంటంటే వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. సో మనం చాలా డబ్బులు ఆ రకంగా పోగొట్టుకున్నాము. ఇంకా ఎన్నో కారణాల వల్ల ఇంకా విధి లేని పరిస్థితిలో మళ్ళీ మళ్ళీ వచ్చి అదే అదే చోట్లోనే ఇరుక్కుపోతున్నాం అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే హై-ఫై స్పేస్లో ఒక కంపెనీ అనేది లేదు, నంబర్ 1. రెండోది, ఇది ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ కాదు 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 ఓకేనా. మనమందరం ఇక్కడ డబ్బు కోసమే ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్నాం కాబట్టి ఇది ఒక బిజినెస్గా ట్రీట్ చేస్తున్నాము. దయచేసి నేను మీకు చెప్తున్నాను, దీన్ని బిజినెస్ అని అనుకోవద్దండి. మీకు డబ్బులు వస్తుంది, అయినా ఇది ఒక బిజినెస్ కాదు. డబ్బులు వస్తుంది, డబ్బులు మీరు సంపాదించగలుగుతారు, కానీ ఇది ఒక బిజినెస్ కాదు. సో దాని గురించి లోతుగా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ లేదండి, బయింగ్ సెల్లింగ్ లేదు. సో అక్కడే మనకు తెలుస్తుంది మార్కెటింగ్ చేసుకోవట్లేదు అనమాట. గ్యాంబ్లింగ్, లాటరీ, బెట్టింగ్ లేదు. ట్రేడింగు, మైనింగు, స్టేకింగు, హోల్డింగు ఇది ఏదీ కాదు. ఇది ఎందుకు మనం ఒత్తి చెప్తున్నామంటే, మన ఏదో క్రిప్టో అని మనం మాట్లాడగానే అందరికీ మనసు అక్కడికే వెళ్తుంది. ఓహో, ఏదో ట్రేడింగ్ జరుగుతోంది అని. అది ఏది ఇక్కడ జరగదండి. ఫారెక్స్లు, స్టాక్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్లు మళ్ళా కట్టడాలు, ఇదంతా ఏదీ లేదు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు ఇది, ROI కాదు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందినే నాకు తెలియదు, కానీ ఎవ్వరో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒక టైంలో కొన్ని వీడియోలు చేశారో మరి ఆడియోలు చేశారో నాకు తెలియదు, కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరేం పని చేయకపోయినా ఒక $50 ఇక్కడ మీరు ఇదిగా వేసేసి ఇన్వెస్ట్ చేసేసి, చూడండి వర్డ్స్, ఇన్వెస్ట్ చేసి చేతులు కట్టుకుని కూర్చుంటే అబ్బా పైనుంచి డాలర్లు అట్లాగే కురిసిపోతుంది. ఆహా, ఎలా కురిసిపోతుందో నాకు తెలీదు. ఇది ఎలాంటి ఒక మిరాకిల్, ఎవరైనా అసలు ఎక్స్పెక్ట్ చేయగలమా? ఎలా అవుతుంది? ఏదో ఒకటి చేస్తే కదా. ప్రపంచంలో ఏమి చేయకుండా దెర్ ఇస్ నో ఫ్రీ మీల్ ఫర్ ఎనీబడి అంటారు కదా. ఇంట్లో మా అమ్మగారు 87 ఏళ్ళు, ఆమె కూడా కూర్చున్న చోట్లోనే మధ్యాహ్నం బట్టలంతా తీసుకురాగానే లోపలికి, అంతే ఉతికిన బట్టలు లోపల తెచ్చుకోగానే ఇక్కడ ఇవ్వు అని సోఫా మీద పక్కన పెట్టుకుని కూర్చున్న చోట్లోనే మడిచిపెడుతుంది ఆమె. మేమెవరు చెప్పలేదు. ఆమెకి 87 ఇయర్స్. ఇటు చెవులు వినిపించదు, అసలు 2 చెవులు వినిపించదు. కళ్ళు ఇది ఉంది, క్యాటరాక్ట్ ఉంది. నేను ఆపరేషన్ చేసుకొని ఇంకెన్నేళ్ళు బతకపోతాను ఆవిడ దానికి కూడా చేయించుకోవట్లే. ఏ పని ఎక్స్పెక్టేషనే లేదా మనకి, చేయలేకపోతారు కదా ఆ వయసులో. అయినా నేను ఊరికి కూర్చోకూడదు, తను కూడా షీఈస్ డూయింగ్ సంథింగ్. ఎందుకు అంటే నేను వేస్ట్ బాడీగా ఉండకూడదు అనేది తనకి కూడా ఉంది మనసులో. ఆ రకంగా మనం ఏదో ఒక పని. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం ఒక్కొక్కసారి. ఇప్పుడు దాకా ఏం మాట్లాడారో అర్థం అవ్వలేదు మేడం. అసలు ఏది రాలేదా? లాస్ట్ సెంటెన్స్ అదే అమ్మగారు క్యాటరాక్ట్ వరకు వచ్చింది మేడం, అంతే. ఓకే, క్యాటరాక్ట్ ఉంది, కంట్లో ఏం కనిపించకపోయినా కూడా నేను ఒక వేస్ట్ బాడీగా ఉండకూడదు అని అనుకుని ఆమె కూడా ఏదో పనిచేస్తూ ఉంటారు, తన చేతనైనంత పనిచేస్తూ ఉంటారు. అదే చెప్పాను నేను. ఓకే, సో ఇదొక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదండి. ఓకే, ఇది స్ట్రెస్, టెన్షన్ అంతా ఏం లేకుండా మీరు ఎందుకు పని చేసుకోగలుగుతారంటే రూల్స్లు, కండిషన్లు, టార్గెట్లు, టైం లిమిట్లు ఇట్లాంటివన్నీ మన తల మీద వేసేవాడు ఎవరు లేడు ఇక్కడ. ఓకే, నువ్వు దీని ప్రకారమే నువ్వు ఇక్కడ పని చేయాలి అని చెప్పేవాడు ఎవరు లేడు. ఒక డీసెంట్రలైజ్డ్ సిస్టమ్, వికేంద్రీకృత అని మనం మిగతా చోట్లలో కూడా మనం ఈ వర్డ్ని మిగతా వాళ్ళు యూజ్ చేస్తే మనం విన్నాం. కానీ అక్కడంతా ఫైనల్గా లాస్ట్ స్టేజ్లో
ఫైనల్ డెసిషన్ మేకర్ ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ అది కూడా లేదండి. కంప్లీట్లీ 100% డీసెంట్రలైజ్డ్. ఇది చాలా ట్రాన్స్పరెన్సీ ఉందండి, చాలా లీగల్గా లెజిటిమేట్గా ఉంది ఈ బిజినెస్. 100% P2P అంటే మనం ఆల్రెడీ మన యూపీఐలో కూడా P2Pనే అది సిస్టమ్. మనం ఎవరికో పంపిస్తున్నామంటే డైరెక్ట్గా ఆన్ ద స్పాట్ విదిన్ అ ఫ్యూ సెకండ్స్ వచ్చి రీచ్ అయిపోతుంది కదండి. అదే రకం ఇక్కడ కూడా. అంటే ఒక విత్డ్రావల్ అనే ఒక ప్రొసీజరే లేదు, అది నెసెసిటీ లేదనమాట. సో వెయిటింగ్ డిలే లేకుండా ఆన్ ద స్పాట్ మనకి డబ్బు దొరుకుతుంది, మన చేతికి వచ్చేస్తుంది. మనం పక్కనే కూర్చుని నేను మీరు నా ఫ్రెండ్ మీరు ఇక్కడ జాయిన్ అవుతున్నారంటే పక్కనే కూర్చుని ఉంటాము, టక్కన అక్కడికక్కడే డబ్బు వచ్చి ఉంటుంది. సో ఇలాంటివి మేము రోజు చూస్తున్నాం అనమాట. కంప్లీట్లీ ఆటోమేటెడ్ సిస్టమ్ అండి ఇది. అంటే అడ్మిన్లో ఎవ్వరు కానీ హ్యూమన్ బీయింగ్సే లేరు. సో టెక్నాలజీ చేతికి దీన్ని ఇచ్చేశారు. ఏం రెడీ చేయాలో అంతా రెడీ చేసి దీని సృష్టికర్తలు రెడీ చేసేసి తీసుకొచ్చి లోకార్పణ చేశారు. అంటే ఇంక మీద మేము దీనికి ఓనర్లు కాదు అని క్లియర్గా మన వెబ్సైట్ లోపలికి వెళ్ళామంటే టర్మ్స్ అండ్ కండిషన్స్లో అక్కడ క్లియర్గా మెన్షన్ అయ్యింది. మీరు తెలుగులోకి కూడా లాంగ్వేజ్ చేంజ్ చేసుకుని మీరు చదువుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని లోకార్పణ చేసేసాము. ఇంకా ముందుకి మేము దీనికి ఓనర్లు కాదు, ఇంకా మేము మీలాగానే మేమైనా కూడా ఒక ఐడి తీసుకునే ఇక్కడ డబ్బులు చేసుకోవాలి అని వాళ్ళ గురించే వాళ్ళే రాసేసుకున్నారు అనమాట. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సిస్టంలో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే డొనేషన్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ యాక్టివిటీస్. డొనేషన్ అనగానే చాలామంది అయ్యో మా దగ్గరే డబ్బులు లేవండి మేమేం డొనేట్ చేస్తాం అంటారు. డెఫినెట్లీ అండి, మీరు చూసారంటే అసలు మనం విలేజ్ సైడ్ అట్లంతా వెళ్ళామంటే వాళ్ళకే పాప ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకే ఒకే ఒక రొట్టె ఉంటుంది, ఆ రొట్టెలో కూడా హాఫ్ ఎవరితోనో పంచుకుని తింటారు. ఇది మనం అక్కడ చూస్తాం రూరల్ ఏరియాస్లో ఎస్పెషలీ. ఇలాంటి ఒక ఇది ఎక్కువ చూస్తాం, ఇలాంటి షేరింగ్ అదంతా. మనం సిటీ బ్రెడ్ పీపుల్, మనం కొంచెం పై ఎత్తులో ఉన్నాం లేండి. ఎనీవే, సో ఇదే షేరింగు, కేరింగు. డొనేషన్, ఇదెందుకు డొనేషన్ కాకూడదండి? డొనేషన్ అంటే ఏంటి? ఎవరితోనో మనం షేర్ చేసుకోవడం, మన దగ్గర ఉన్న దానిలోనే ఏదో కొంచెం ఇవ్వడం, అంతే కదా డొనేషన్ అంటే. సో మనం ఎంత కష్టంలో ఉంటే కూడా దానిలోనే ఒక ఏదో మనకి దీనిలో వస్తుంది కదా, మన ఫేస్బుక్లోనో ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనో చూస్తాం. పాపం వాళ్ళు ఎవరికో ఒళ్ళు కాలిపోయింది అనో, ఇంకేదో ఒక బిడ్డకి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది అనో, ఎవరికో యాక్సిడెంట్ అయింది అనో, బ్రెయిన్ స్ట్రోక్ అయింది అనో ఏదో చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకి ఏదన్నా డొనేట్ చేయరా ప్లీజ్, నాకు చేతులు లేవు కాళ్ళు లేవు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మనకి ఉన్న దానిలోనే ఒక 100 రూపీస్ యూ ప్లీజ్ డొనేట్ అట్లీస్ట్ 50 or 100 అనే వేస్తారు కొందరు కదా. ఆ చిన్న అమౌంట్ కూడా వాళ్ళకి పెద్ద అమౌంట్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఏదైనా ఒకటి డొనేట్ చేయొచ్చు. ఆ డొనేషన్ మనం ఏమిస్తున్నామో దాన్ని క్రౌడ్ ఫండింగ్ అని ఎందుకంటామంటే ఒక క్రౌడ్ ఎందరో మనుషులు చేరి డొనేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కళ్ళు ఈ ప్రైమ్ మినిస్టర్ ఫండ్ ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి, అన్ని మాల్స్లో పెడతారు ఒక డబ్బా. ఈవెన్ ఫర్ దిస్ చైల్డ్ కేర్ ఫౌండేషన్ ఇట్లాంటివన్నీ కొన్ని అంతా ఉంది కదా, దానికంతా జస్ట్ 1 రూపీ వేయండి చాలు అని అంటారు. అంటే అందరూ చేరి 1 రూపీ వేస్తే ఎన్నో కోట్లు అక్కడే వచ్చింది అని. ఆ విధంగా ఇక్కడ కూడా మనం ఏదో ఒక డొనేషన్ ఇవ్వమని అంటున్నారు. ఆ డొనేషన్ మీరు ఇచ్చినప్పుడు ఆ డొనేషన్తోనే మీకు ఒక ఐడిని యాక్టివేట్ చేసి మిమ్మల్ని ఈ కమ్యూనిటీలో ఒక మెంబర్ ఇది ఆహ్వానిస్తారు లోపల. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఈ ఎర్నింగ్ సిస్టమే ఒక న్యూ ఏజ్ ఎర్నింగ్ సిస్టమ్గా ఒక డిఫరెంట్గా ఎందుకు ఉందంటే, మీరు ఇక్కడ ఒక్క డొనేషన్ ఇచ్చి మీ ఐడిని యాక్టివేట్ చేసుకుని మీరు లోపలికి వచ్చినప్పుడు మీకు ఏం దొరుకుతోంది? మీకు ఒక ప్రోడక్ట్ లేనే లేదు కాబట్టి ప్రోడక్ట్ దొరకదు. కానీ మీరు 155 మనుషుల దగ్గర నుంచి మీరు రిటర్న్ డొనేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడానికి మీకు ఒక పర్మిషన్, ఒక లైసెన్స్ దొరుకుతోంది. ఓకే, మనకి ఎన్నో విషయాలకి ప్రపంచంలో ఇప్పుడు మీరు బండి కొనుక్కున్నారంటే హాయిగా మీరు ఎక్కడికి వెళ్ళలేరు కదా. మీరు రోడ్లో వెళ్ళాలంటే ఒక లైసెన్స్ కావాలి, అవునా? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే అక్కడ ఒక వీసా అంటే ఒక పర్మిట్ కావాలి. కొన్ని దేశాల్లో అయితే వర్క్ పర్మిట్ అనేది ఒకటి ఉంది, అక్కడ వర్క్ చేయడానికి కూడా ఒక పర్మిట్ కావాలి.
ఆ రకం ఇక్కడ మనకు ఒక పర్మిట్, ఒక పర్మిషన్, ఒక లైసెన్స్ దొరుకుతోంది. దీనివల్ల మనం 155 మంది దగ్గర నుంచి మళ్ళా 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 లైఫ్ లాంగే కాకుండా మనం ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోయినాక కూడా మన బిడ్డలకి, వాళ్ళ బిడ్డలకి కూడా కంటిన్యూ అయ్యేటువంటి ఒక లైసెన్సు. ఇది ఆటో రెన్యూవబుల్ లైసెన్స్. అంటే మీరు మళ్ళీ మళ్ళీ మీ చేతిలోంచి ఒక్క పైసా కట్టకుండా అదే ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రెన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ చాలా యూనిక్ ఫీచర్స్ అండి, మనం ఎక్కడ వినిండం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ సిస్టమ్ని మనం హెల్ప్ అండ్ ఎర్న్ సిస్టమ్ అనుకోవాలి. అంటే మనం ఇంకొకరికి హెల్ప్ చేసేదే మన పని ఇక్కడ. అదే డొనేషన్ ఇవ్వడం అంటే. సాధారణంగా మనం బయట ఎక్కడన్నా ఏదైనా ఒక డొనేషన్ ఇచ్చామంటే ఏముందండి మనకి ఎక్స్పెక్టేషన్, మన కష్టాలు మన కష్టాలు ఏముందో అవన్నీ తీర్చేస్తాడు దేవుడు. ఎందుకు? మనం ఎవరికో హెల్ప్ చేశాము, ఇందువల్ల మన పాపకర్మాలు వాషౌట్ అయిపోయింది, మనకి ఏదో ఒక కొంతవరకు పుణ్యం దొరుకుతోంది. ఆ పుణ్యం వల్ల మనకి మంచి మంచి కాలం వస్తుంది, మంచి టైం వస్తుంది, దీనివల్ల మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇదే కదండి మన ఎక్స్పెక్టేషన్. అదే ఎక్స్పెక్టేషన్ అండి, అదే పని మనం ఇక్కడ చేశామంటే హైఫై స్పేస్లో మీకు ఆ పుణ్యం, మీరు ఇక్కడ కన్ను మూసాక మీరు స్వర్గానికి వెళ్తారో లేదో, ఆ స్వర్గానికి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయడం కాదు, అదే స్వర్గాన్ని ఇక్కడే చూడండి, ఇక్కడే ఎంజాయ్ చేయండి, మేమే మీకు డబ్బులు ఇస్తాము. వీఆర్ అప్రిషియేటింగ్ యువర్ జనరాసిటీ. మీ మంచి బుద్ధి, మీరు ఎవరికో హెల్ప్ చేశారు కదా, అంత ధారాళ బుద్ధికి అప్రిషియేట్ చేసి ఆహా ఎంత మంచి మనిషి ఈయన అని హైఫై స్పేస్లోంచి మనకి డబ్బు ఒక గిఫ్ట్గా వస్తుంది అని భావించేది, అంతే. ఓకేనా? సో ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ సిస్టమ్. ఈ రకం మనం హెల్ప్ చేయడం ఒకళ్ళకేనా, ఇద్దరికేనా, 5 మందికా, 50 మందికా, 100 పీపుల్కా, 1000 అంతా మీ ఇష్టం అండి, ఎందరికన్నా చేసుకోండి. దేర్ ఆర్ నో రూల్స్ హియర్ అట్ ఆల్. ఓకేనా? సో మీరు ఎందరికి హెల్ప్ చేస్తారో అది మీ ఇష్టం. ఈ రకం ఒక సెల్ఫ్ హెల్ప్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ అని అనొచ్చు. ఎన్నో ఉన్నాయి కదండి. ఇప్పుడు ఒకే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, ఒకే బ్యాంక్లో పనిచేసే వాళ్ళు, ఒకే స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్, వీళ్ళే అందరూ చేరి ఏదో ఒక చిన్న చిట్ ఫండ్ లాగా ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా. అందరూ కొంచెం కొంచెం కాంట్రిబ్యూషన్స్ ఎవ్రీ మంత్ వేసుకుని, ఆ విధంగా మనమంతా ఇక్కడ హైఫై స్పేస్ లోపల ఎవరు జాయిన్ అవుతామో మన అందరం ఒక గ్లోబల్ లెవెల్లో అంటే ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ అందరూ చేరి, లైక్ మైండెడ్గా ఒకే విధంగా ఆలోచించే వాళ్ళందరం చేరి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకునేటువంటి సెల్ఫ్ హెల్ప్ సిస్టమ్ ఇది. ఓకేనా? సో ఈ స్వసహాయ పద్ధతి అని మేము అంటాం. ఆ స్వసహాయం మీన్స్ ఒకరికొకళ్ళు మనమే హెల్ప్ చేసుకుంటూ ఉంటాము. దీనిలో ఒక తారక మంత్రం ఏం చెప్పారంటే, కనీస పక్షం అట్లీస్ట్ ఒక 5 మందికి మీ చేత. మళ్ళీ పోయిందా వాయిస్? హలో మేడం గారు, అదే వాయిస్ బ్రేక్ అవుతూ మేడం. ఒక 30 సెకండ్స్ బ్రేక్ అయిపోతుంది మేడం మధ్య మధ్యలో. ఒక్కసారి సిగ్నల్ చూసుకోరా మేడం? నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, వాయిస్ బాగానే వస్తుంది. ఓకే మేడం, ఓకే మేడం. ఇప్పుడు చోటు చేంజ్ చేశాను. మాకు వినిపిస్తుందండి, బాగానే వినిపిస్తుంది. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. సో ఈ గ్లోబల్ సెల్ఫ్ హెల్ప్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్లో బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటే మనమందరం లోపలికి ఎవరెవరు మెంబర్స్గా వచ్చామో మనమే ఒకరికొకరు హెల్ప్ చేసుకునేదే ఇక్కడ పని. మన లైఫ్ టైంలో అట్లీస్ట్ ఒక 5 మంది కన్నా హెల్ప్ చేయలేదంటే ఈ లైఫ్కి ఒక అర్థమే లేదు అన్నట్టుగా ఇది హై ఫైవ్ సిస్టమ్ కాబట్టి అన్ని ఫైవ్స్లోనే వస్తుంది. కాబట్టి యూ బిల్డ్ 5, ఐ బిల్డ్ 5 అని ఒక తారక మంత్రం లాగా ఇచ్చారు. చాలా మంది అనుకుంటారు, ఓ నేను 5 మందిని తెస్తా తప్ప నాకు ఒక్క పైసా రాదా అని కొందరు అనుకుంటారు. లేదా నా మ్యాట్రిక్స్ అంతా ఫిల్అప్ అవుతే తప్ప నాకు ఏవి ఇక డబ్బు రాదా అని కొందరు అనుకుంటారు. నేనేం పని చేయకపోయినానో డబ్బులు వస్తుంది అని అన్నారు, కానీ నేను ఇప్పుడు ఊరికే కూర్చుని ఎన్ని నెలలు అవుతోంది ఏ డబ్బులు రాలేని కొందరు అనుకుంటారు. ఈ రాంగ్ మిస్కన్సెప్షన్స్ అంట, మిస్అండర్స్టాండింగ్స్ ఏముందో అవన్నీ వేళ బ్రేక్ చేసేద్దామండి. సో నేనేం చెప్తున్నానో దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారంటే లైఫ్లో మీరు ముందుకు
ముందుకు రావచ్చు, మేము ముందుకు రావచ్చు, అంతే. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకున్నాం ఇంతవరకు అంటే, ఈ సిస్టంలో మనమే మన కోసమే హెల్ప్ చేసుకుంటాం. ఈ సిస్టమ్ కంప్లీట్లీ దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్ అని చెప్పాను. హ్యూమన్ బీయింగ్స్ ఎవరు కూడా ఇక్కడ వచ్చి ఈ సిస్టమ్ అంతా ఫుల్ మేనేజ్ చేయట్లేదు. కాబట్టి కంప్లీట్లీ తీసుకెళ్ళి ఎవరి చేతిలో ఇచ్చారు? 5 రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్ చేతిలో పెట్టారు. ఒకటేంటి? స్మార్ట్ కాంట్రాక్ట్. అంటే ఇది ఒక డిజిటల్ అగ్రిమెంట్. ఎవరికి మధ్య? హైఫై స్పేస్కి మనకి. కానీ డిజిటల్ అగ్రిమెంట్ ఇది. ఎవరు ఎక్కడ ఏ సిగ్నేచర్లు పెట్టకుండానే హైఫై స్పేస్ మనకి ఇస్తున్న ఒక ప్రామిస్. ఈ ఒప్పందంలో ఏముందంటే ఒక ప్రామిస్, మీకు ఇట్లాంటి టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంత డబ్బులు తప్పనిసరిగా వచ్చేట్టుగా ఈ హైఫై స్పేస్ మా ప్లాట్ఫామ్ నుంచి మీకు వచ్చేట్టుగా చూస్తాం అనేది స్మార్ట్ కాంట్రాక్ట్. నెక్స్ట్ పాలిగాన్ బ్లాక్ చైన్. సో పాలిగాన్ అనేది మన ఎయిర్టెల్, జియో, ఇంకేదో ఐడియా, ఇట్లాంటి డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఆ రకం పాలిగాన్ అనేది ఒక నెట్వర్క్. దానిలో బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీని మనం ఒక డిజిటల్ లెడ్జర్ అనుకోవచ్చు, లేదా ఒక డిజిటల్ అయిన ఒక లాకర్, సేఫ్ డిపాజిట్ లాకర్ అని కూడా అనుకోవచ్చు. అక్కడ ఏముంది అంటే ట్యాంపర్ ప్రూఫ్గా ఒక డేటాబేస్. ఆ డేటాబేస్లో ఏముంది? మనం హైఫై స్పేస్ లోపల వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క పైసాది లెక్క అక్కడ ఉంది. మన ఐడి అక్కడ లాక్ అయ్యి ఉంది. మనం ఒక్కసారి ఇక్కడ ఐడి చేసుకుని లోపలికి వచ్చామంటే ఇంకా ఈ జన్మ కాదు, ఇంకా 10 జన్మలైనాను, ఇంకా ఎంతవరకు ఒక పెద్ద ప్రళయం వచ్చో అదన్నీ కొట్టుకుని పోయి అదంతా ఏం అవ్వాలి అంటే అంతవరకు హైఫై స్పేస్ బతికే ఉంటుంది. మనం లేకపోయినా కూడా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎవరో ఎంజాయ్ చేయడానికి అనేసి అంతా మనం తయారు చేసి రెడీ చేసి మనం నెమ్మదిగా కళ్ళు మూసుకోవచ్చు. ఓకే, అలాంటి ఒక ఇది డిజిటల్ సిస్టమ్ ఇది. ఈ సిస్టంలో అంతా భద్రంగా ఒక సేఫ్ డిపాజిట్ లాకర్లో ఉందన్నమాట. సో నోబడీ క్యాన్ ట్యాంపర్ యాట్ ఎనీ పాయింట్. ఈవెన్ హైఫై సృష్టికర్తలు కూడా మేమింకా ఓనర్లు కాదు, మేమింకా దీని కీజు, లాక్స్ ఏది మా దగ్గర లేదు అని చెప్పేశారు. కాబట్టి ఎవరు దీన్ని మాడిఫై చేయలేరు, ఎడిట్ చేయలేరు, ఎడిషన్ చేయలేరు, ఇంకేం కానీ చేయలేరు. అది ఒక ఇంపార్టెంట్ విషయం. ఇదెందుకు చెప్తున్నానంటే వేరే ప్లాట్ఫామ్స్లో మనకు అప్పుడప్పుడు ప్లాన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా, బిజినెస్ ప్లాన్లు. అలాంటివి ఇక్కడ జరగదన్నమాట. నెక్స్ట్ ఇదంతా వెబ్3 టెక్నాలజీ. వెబ్3 టెక్నాలజీ అంటేనే చూడండి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, హ్యాకర్స్ చేతికి మన పర్సనల్ డేటా ఇది వెళ్ళకూడదు అని ఈ వెబ్3 టెక్నాలజీలో ఎలా చేశారంటే, మన ఫోన్లోనే మనం ఒక వాలెట్ క్రియేట్ చేసుకుని ఆ వాలెట్ లోపల నుంచే మనం ఐడి లోపలికి వెళ్తాము. ఐడి లోపలికి మనం వెళ్ళేటప్పుడు, యాక్టివేట్ చేసినప్పుడు ఏ టైంలో కానీ మన పర్సనల్ నో యువర్ కస్టమర్ అంటారు కదా, KYC డీటెయిల్స్ అంటే మన ఆధారు, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇట్లాంటిది ఏది కానీ వాళ్ళు అడగరు. మనకి Web1లో ఉట్టి రీడ్ ఓన్లీ టైం ఉండిందండి. Web2కి వచ్చే వాళ్ళకి ఓహో అన్ని సోషల్ మీడియా అంతా రెచ్చిపోయింది. దాంతో మనం కూడా అన్ని వెబ్సైట్లో వెళ్ళాము, అన్ని పక్కల మన పర్సనల్ డీటెయిల్స్ వేసాము. అందుకే హ్యాకర్స్ హాయిగా దాన్ని యూజ్ చేసుకుంటూ వచ్చారు. మన పర్సనల్ డేటా అంతా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏ ఒక సీక్రెట్ లేదు మన దగ్గర, ఆ రకం అయిపోయింది కదా. సో ఈ Web3 టెక్నాలజీలో ఏంటంటే మన పర్సనల్ డేటా లేకుండానే మనం అన్ని పనులు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మనం స్పెషల్గా క్రిప్టో వాలెట్ అనేది దొరుకుతుంది. ఆ క్రిప్టో వాలెట్ ఎక్కడుంటుందంటే మన ప్లే స్టోర్లో ఫ్రీగా దొరుకుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోవచ్చు. దాంతో ఒక సీడ్ ఫ్రేజ్ 12 పాస్వర్డ్లు వస్తాయి. దాన్ని చాలా భద్రంగా మీరు ఎక్కడో రాసి పెట్టండి, మీ ఇంట్లో ఒక లాకర్లో రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది క్రిప్టో అనేది ఒక ఆస్తి, అదొక అసెట్గా మనం పిల్లలకి వదిలి వెళ్తున్నాము. ఆ పిల్లలు రేపు దాన్ని ఎంజాయ్ చేయాలంటే దాని పాస్వర్డ్లు వాళ్ళకి కావాలి కదండి. మనం ఫోన్లో పెట్టుకున్నామంటే ఫోన్కి భద్రత లేదు. ఎవడో హ్యాక్ చేశాడంటే మన పాస్వర్డ్లు పోయిందంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ లేదు. ఓకేనా? సో దీన్ని భద్రంగా మనం ఒక బుక్లో రాసుకుని ఎక్కడో తీసి పెట్టామంటే తర్వాత ఇంటి వాళ్ళు చూసుకుంటారు. అది ఇంపార్టెంట్ విషయం. సో ఇక్కడ మనం యూజ్ చేసేది USDT క్రిప్టో కరెన్సీ అనగానే అయ్యో మేడం అని కొందరు రాగం తీస్తారు. కానీ మనం ఎందుకు భయపడుతున్నాము?
ఫస్ట్ మనకి యూపీఐ వచ్చినప్పుడు ఎంత భయం వేస్తుంది కదండి మనకి. అయ్యోయ్యో, మన ఇక్కడెక్కడో కూర్చుని అదేదో యాప్ లోపలికి వెళ్ళేదంట, మన డబ్బులు అక్కడ వేసేదంట, దాన్ని ఆ యాప్ తీసుకెళ్ళి ఎవరికో ఇస్తుందంట, అయ్యో ఎక్కడ పోతుందో ఏంటో అని ఎంతో భయపడిపోయాం. మేము ఆటో గీటోలో అంతా మనం ఎక్కాలంటే కూడా ఎవడు కానీ ఆటో వాడు ఫస్ట్ అడిగేవాడు, మేడం మీ దగ్గర క్యాష్ ఉందా, క్యాష్ ఉంటే ఆటో ఎక్కండి, లేకపోతే సారీ అనేవాళ్ళు. ఇప్పుడు రోడ్లో బండి తోసుకొస్తారే, అలాంటి వాళ్ళు బండి తోసుకొచ్చి మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ అమ్మే వాళ్ళు కూడా హాయిగా లక్షణంగా, ఓకే మేడం మీ దగ్గర క్యాష్ లేదంటే నో ప్రాబ్లం, మా క్యాష్ అక్కర్లేదు అసలు, ఎందుకంటే ఇక డబ్బాలో క్యాష్ పెట్టుకుంటే మాకే సేఫ్టీ లేదు, ప్లీజ్ మా యూపీఐ ఇక్కడే ఉంది, మా క్యూఆర్ కోడ్ ఇక్కడే ఉంది, మీరు చేసేసేయండి అని అక్కడ వాయిస్ మెసేజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు బిజీగా ఉంటారు కదా, ఇందరు కస్టమర్స్ని చూసేదానిలో వీళ్ళు బిజీగా ఉంటారు. కానీ చెవుల్లో వినిపిస్తుంది కదా, ఇలాంటి ఒక కస్టమరు ఇన్ని రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు అని. సో ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. చిల్లర్ల కోసం మనం అల్లాడక్కర్లేదు. ఇక్కడ యూఎస్డిటి క్రిప్టో కరెన్సీ అనగానే మనం ఏ అర్థం చేసుకోవాలంటే, దీన్ని మనం ముట్టుకోలేము అంతే. గవర్నమెంట్ కూడా ఇప్పుడు దీన్ని ఆస్తిగా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎంతన్నా పెట్టుకోండి అని మొన్న హార్డ్లీ ఫ్యూ వీక్స్ బ్యాక్ చెన్నై హైకోర్టులో కూడా ఇది అయింది, డిక్లరేషన్ అయింది, మీరు గూగుల్లో చూసుకోవచ్చు. సో క్రిప్టోని ఆస్తిగా మీరు ఎంతనా పెట్టుకోవచ్చు. దాన్ని మీరు ఇండియన్ రూపీస్ అంటే ఐఎన్ఆర్గా కన్వర్ట్ చేసినప్పుడు మట్టుకు దానికి ఒక ట్యాక్స్ వస్తుంది. కానీ పర్సన్ టు పర్సన్, వాలెట్ టు వాలెట్ మీరు ఎంతన్నా ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే దానిలో దెర్ ఇస్ నో ఇది ట్యాక్సేషన్ అని వచ్చింది. తర్వాత మనం దీన్ని మనం ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ బయట ఎక్కడో చేస్తాం కదా, ఏదో కొనుక్కోవడాలు, ఏదో సేలు, ఇదంతా మనం చేసుకుంటామే. అట్లాంటి మార్కెటింగ్కి దీన్ని లీగల్ టెండర్గా మనం వాడలేకపోతాం, ఎందుకంటే అందరి దగ్గర ఇవన్నీ ఉండదు. కాబట్టి ఈ విషయానికి మట్టుకు అది పనికిరాదు, కానీ ఒక ఆస్తిగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం దీన్ని వదిలి వెళ్ళొచ్చు, వెరీ వెరీ సేఫ్ అనమాట. నెక్స్ట్, దీన్ని అప్పటికప్పుడు అయ్యో మనకు వచ్చిన డబ్బులంతా ఊరికే అక్కడ పడిందే, నాకు కావాల్సినప్పుడు నాకు డబ్బు లేదే అని మీరు అనుకోవద్దండి. ఇప్పుడు మిగతా దీనిలో మార్కెట్లో ఎంత అందరూ అల్లాడిపోతున్నారంటే, మాకు డాలర్లు కావాలి అని మీకు ఇండియన్ రూపీస్ని ఇచ్చి డాలర్ల మీద నుంచి తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో మేము జిఎస్టీ టీం వాళ్ళం ప్రతిరోజు ఈ రకంగా కూడా అందరికీ హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో ఎక్కడో ఎవరో వస్తారో, వాళ్ళ ఒక ఐడి యాక్టివేట్ చేసుకోవాలంటే వాళ్ళకి $50 కావాలి, కానీ వాళ్ళ దగ్గర డాలర్స్ లేదు, వాళ్ళ అప్లైన్ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు అంటే అప్పుడు మమ్మల్ని జిఎస్టీ వాళ్ళని మీరు అడిగారంటే మేము మీకు అరేంజ్ చేసిస్తాము. ఇంకెవరి దగ్గర డాలర్లు ఉంటుంది, ఆ డాలర్లు మీకు ఇస్తాము, మీరు ఇచ్చిన ఇండియన్ రూపీస్ని వాళ్ళకి ఇస్తాము. అప్పటికప్పుడే ఆన్ ద స్పాట్ అయ్యే ట్రాన్సాక్షన్ ఇది. హార్డ్లీ 4-5 minutes 10 minutesలో అయిపోతుంది అనమాట. సో ఎవ్వరూ భయపడక్కర్లేదండి, క్లీన్గా దీన్ని వాడుకోవచ్చు. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయం, మీకు చూడండి పైన మధ్యలో ఉన్నాడే వీడు, స్పేస్ లూప్ గాడు. వీడు ఎవడు అని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరికి తెలీదు, అందరికీ తెలుసు ఈ వర్డ్. ప్రతిరోజు ఎక్కడ చూసినా ఏఐ కదా. సో ఇదొక రెవల్యూషనరీ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని రెడీ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని చూసుకుంటోంది. సో ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రకారం ఏ టైంకి ఎలా ఎవరెవరికి ఏ డబ్బులు వెళ్ళాలి అవన్నీ కరెక్ట్గా నిర్వహించేది ఎవరు అంటే దీని పేరు స్పేస్ లూప్ అని. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని స్పేస్ లూప్ 2 పేర్లు మేము వాడుతూ ఉంటాము. దట్ ఈస్ అన్ ఆల్గోరిథం స్పేస్ లూప్ అనేది, ఓకేనా. యూట్యూబ్లో కూడా ఒక ఆల్గోరిథం ఉంది కదండి, మీరేం చూస్తున్నారో, మీకు ఏది ఇష్టం దాని ప్రకారం మీకు సజెషన్స్ ఇచ్చి మీకు కావాల్సిన వీడియోలు దీన్ని చూసుకోండి, ఇది బాగుంది అని పంపిస్తూ ఉంటుంది. అవన్నీ ఆల్గోరిథం అంటారు కదా, అదే రకం ఇక్కడ కూడా ఆల్గోరిథం అనమాట. ఈ ఆల్గోరిథం పేరు స్పేస్ లూప్. సో ఇక్కడ ఈ హ్యూమన్ బీయింగ్స్ లేకుండా టెక్నాలజీసే ఇవన్నీ చూసుకుంటోంది. సో మీరు $50 జో టాప్ మీన్స్ జస్ట్ 1 time అవుట్ ఆఫ్ పాకెట్ మీరు ఇచ్చేసారంటే దాంతో అయిపోయిందండి. ఈ జన్మలో మీ దగ్గర నుంచి ఏమి కానీ అడగం. ఈ సిస్టమ్ మిమ్మల్ని ఏవి మళ్ళీ పేమెంట్ చేయని అడగదు. ఇక్కడ ఒక్కసారి మీరు గివ్ చేస్తారు అంటే ఇచ్చి వస్తారు లోపలికి వచ్చాక ఓన్లీ రిసీవింగే, పుచ్చుకోవడం మట్టుకేనే. సో గివింగ్ ఈజ్ ఓన్లీ వన్స్, ద గివర్ బికమ్స్ ద రిసీవర్. సో హైఫై స్పేస్లో చూడండి, గేట్ దాకా ఎవరు వస్తారు, ఇక్కడ మహాద్వారం కనిపిస్తోంది, మహాద్వారంలో ఎవడున్నాడు అంటే వాడే ఏఐ,
ఓకేనా. సో వీడేం చేస్తాడు, అక్కడ నిల్చుకుని వెల్కమ్ చేస్తున్నాడు, లోపలికి రండి అని. సో మీ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు మీ కష్టం చూడలేక మీకు హెల్ప్ చేద్దామని ఆయన పిలుచుకొచ్చి ఇంత దాకా మిమ్మల్ని చేయి పట్టి పిలుచుకొచ్చి ఈ దారి చూపించి ఇక్కడ ఏఐ హ్యాండ్లోకి మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేస్తాడనమాట. ఏఐ ఇక్కడి నుంచి లోపలికి పిలుచుకెళ్ళి ఎక్కడ చోటు ఉంది, ఏ చోట్లో ఈయన్ని కూర్చోబెట్టాలి అని ఒక చోటుని చూసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెడుతుంది. సో అక్కడి నుంచి ముందుకి అంతా చూసుకునేది ఏఐ, మీ ఫ్రెండ్ కాదు, మేమెవరు కాదు. ఓకేనా. మీరు మీ ఫ్రెండ్స్ని పిలుచుకొస్తే సేమ్ థింగ్ విల్ హ్యాపన్ దేర్ ఆల్సో. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినానో అక్కడి నుంచి మనం హ్యాండ్ ఓవర్ చేసేది ఏఐకి. సో దాని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. మీరు ఒక $50 ఒకే ఒకసారి మీ చేతి నుంచి ఒక స్టార్టర్ డొనేషన్గా, జో టాప్ అంటాం దాన్ని, ఇచ్చి వచ్చినప్పుడు దట్ ఈస్ ఈక్వలెంట్ టు సంథింగ్ లైక్ 5,000 రూపీస్ అని అప్రాక్సిమేషన్ అనుకుందాం. అంత అవ్వదు, 4,750, 800 ఆ రకం ఉంటుందంతే. సో అరౌండ్ 90 to 95 రూపీస్ లోపల ఉంది దీని ఇండియన్ రూపీస్లో విలువ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అప్రాక్సిమేట్లీ 5,000 రూపీస్ అని అనుకుందాము. ఆ 5,000 రూపీస్ ఆ క్షణానే ఏమైపోతుందంటే, ఇంకా చూడండి ఇక్కడ 20% అంటే $10 మీ ఇన్వైటర్కి వెళ్ళిపోతుంది. మీ స్పాన్సర్ మిమ్మల్ని పిలుచుకొచ్చి ఇక్కడ ఒక మంచి దారి చూపించాడు కదా మీ ఫ్రెండ్, ఆయనకి వెళ్ళిపోతుంది ఆన్ ద స్పాట్. ఇదంతా P2P ట్రాన్సాక్షన్ అన్నాను కదా, ఆయనకి వెళ్ళిపోతుంది. ఈ ఇన్వైటర్కి వెళ్ళేది ఆయనకి ఇది వర్కింగ్ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ ఈ ఇన్కమ్ ఇవన్నీ నేను వాడేది ఓన్లీ బికాస్ మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ కాబట్టి. యాక్చువల్లీ ఇక్కడ ఇన్కమ్ అట్లాంటివన్నీ లేదు. ఇక్కడ ఏమొచ్చినానో, ఇది మీరు ఒక డొనేషన్ ఇచ్చారు, ఆ డొనేషన్ ఎవరెవరికి వెళ్ళిపోతుందో వాళ్ళకే ఇది రిసీవింగ్ డొనేషన్గా వెళ్తుంది, లేదా రిటర్న్ డొనేషన్గా వెళ్తుంది. ఒకళ్ళతో ఒకళ్ళు అందరూ మ్యూచువల్గా చేస్తాం కాబట్టి దాన్ని రెసిప్రోకల్ డొనేషన్ అని అంటాము. సో అక్కడ ఉన్న పేర్లే వేరే, కానీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఈ వర్డ్స్ యూజ్ చేస్తాను. సో ఇన్వైటర్కి ఇది ఒక వర్కింగ్ ఇన్కమ్గా $10 ఆన్ ద స్పాట్ వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎంత మిగిలింది, 80% అంటే $40 మిగిలింది. ఇది ఎవరికి వెళ్తోంది, ఇక్కడ ఏ కంపెనీ లేదు కదా మరి. సో ఎవరికి వెళ్ళాలంటే మన ముగ్గురు అప్లైనర్స్. ఓకేనా. సో ముగ్గురు అప్లైనర్స్కి ABC, ఓకేనా, వీళ్ళ ముగ్గురికి వెళ్తోంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ ముగ్గురు అప్లైనర్స్లో ఈ ఇన్వైటర్ ఉన్నాడే, ఇతనే ఏ అయిండొచ్చును, ఇతనే బి అయిండొచ్చును, ఇతనే సి కూడా అయిండొచ్చు, ఎవరైనా అయిండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు ఇన్వైటరో వాళ్ళకి $10 సపరేట్గా వెళ్ళిపోయింది ఆన్ ద స్పాట్. కాకుండా ఈ మిగతా 80% ఉందే, అంటే $40, దీన్ని మనం కమ్యూనిటీ డొనేషన్ లేదా మ్యాట్రిక్స్ డొనేషన్ అంటాము. ఆ డొనేషన్లో నుంచి 5% ఇక్కడ ఏ అనే వ్యక్తికి 25% బి, 50% సి, అంటే $2.5, $12.5, $25 అక్కడ కూడా వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ అ P2P ఇన్ రియల్ టైమ్. అప్పటికప్పుడే ఆన్ ద స్పాట్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. దీనివల్ల మీకేం దొరికింది, మీరు ఒక యాక్టివ్ డోనర్ అనిపించుకుంటున్నారు, మీకు పర్మనెంట్గా కొన్ని బెనిఫిట్స్ దొరుకుతాయి. ఆ బెనిఫిట్లోనే నేను ఇందాక చెప్పాను కదా, మెయిన్గా మీకు 155 పీపుల్ దగ్గర నుంచి మళ్ళా మీరు ఇదే రకమే. ఇప్పుడు ముగ్గురు రిసీవ్ చేశారు కదా మీ దగ్గర నుంచి, మీరు ఇచ్చిన డొనేషన్, మీరు లోపలికి వచ్చారు, మీరు ఒక డొనేషన్ ఇచ్చారు, 3-4 రిసీవ్ చేసేసారు అమౌంట్. అదే రకమే ఎవరు లోపలికి వచ్చినానో వాళ్ళు ఒక గివర్గా లోపలికి వస్తారు. వాళ్ళు తెచ్చిన అమౌంట్లో ఒక ముగ్గురుకో 4 అప్పటికప్పుడే హెల్ప్ చేసేస్తారు. అది అయిపోయినాక వీళ్ళు ఒక మంచి పని చేసి లోపలికి వచ్చారు కాబట్టి ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి రిసీవింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంతేనండి ఇక్కడ సిస్టమ్, ఇంకేం లేదు, ఏ రాకెట్ సైన్స్ లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక 3 లెవెల్ అప్ అండ్ 3 లెవెల్ డౌన్ మ్యాట్రిక్స్ ఉందండి. పైన మ్యాట్రిక్స్ ఏంటి అని ఇంతసేపు మీరు చూశారు ప్రీవియస్ పేజ్లో, సేమ్ థింగే మన కింద కూడా అదే మ్యాట్రిక్సేనండి. ఓకేనా. సో ఇక్కడ మీరున్నారు, మీ పైన ఏబిసికి ఎంతెంత పోయింది నేనేం చెప్పానో అదే ఉల్టాగా ఇటుపక్క వస్తుంది. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది ఈ సిస్టమ్ అంటే, మీరు ఇంకెక్కడా ఇరకం చూసిండరు. కిందకు పోను మనకు అసలు డబ్బులు తక్కువ రావాలి కదా మన టీం దగ్గర నుంచి, ఇక్కడేమో ఆపోజిట్ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఎక్కడో పనిచేసి ఎవరినో పిలుచుకొచ్చారంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ $10, బికాజ్ మీరే ఇన్వైటర్ కాబట్టి $10 వస్తుంది. కానీ వాళ్ళు మ్యాట్రిక్స్లో ప్లేస్మెంట్ అవుతారే, ఆ ప్లేస్మెంట్లకంతా ఒక్కొక్క
ప్రతి ఒక్క సీట్కి ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క అమౌంట్ ఉంది. ఆ పొజిషన్ అమౌంట్ ఎంత అంటే $2.5 ఇంత ఫస్ట్ లెవెల్. ఓకేనా, అది 2.5 చాలా చిన్న అమౌంటే. అదే ఒకవేళ మీరు తెచ్చిన మనుషులు ఇక్కడ కాకుండా సెకండ్ లెవెల్లో ప్లేస్మెంట్ అయ్యారంటే ఈ $10తో బాట్ ఎంత వచ్చింది, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి $12.5. చూడు ఇక్కడ ఉంది కదా సెకండ్, ఇది బి అనే వ్యక్తి అంటే సెకండ్ ఇదన్నమాట, సెకండ్ లెవెల్ అన్నమాట. సో ఇక్కడ 12.5, 10 + 12.5 వచ్చింది. అదే థర్డ్ లెవెల్లో వీళ్ళు ప్లేస్మెంట్ అయ్యారంటే 10తో పాటు $25. ఇక్కడ చూడండి, ఇక్కడ సి అనే వ్యక్తికి కదా. సో సి అనే వ్యక్తికి వాడి కింద మీరు థర్డ్ లెవెల్లో ఉన్నారు. ఇక్కడ చూడండి, ఏ నుంచి ఈ సికి సి నుంచి యూకి పై నుంచి మీరు థర్డ్ లెవెల్లో ఉన్నారు. కాబట్టి ఈ సీకి ఎంత వచ్చింది మీ దగ్గర నుంచి $25. ఇక్కడ కూడా అంతే, మీరు యూ ఇక్కడ ఉన్నారు, మీ కింద ఫస్ట్ లెవెల్ కాదు, సెకండ్ లెవెల్ కాదు, థర్డ్ లెవెల్లో ఎవడో వచ్చి ప్లేస్ అయ్యాడంటే మీకు $25 వస్తుంది. సింపుల్ అండి, అదే మ్యాట్రిక్స్ ఇక్కడ కూడా అందరికీ ఇంతేనండి. సో నేను 155 అంటున్నానే, ఇదేనండి ఆ నంబరు. 155 ఎలా అయిందంటే మీ ఫస్ట్ లెవెల్లో 5 మనుషులకి మట్టికే చోటు ఉంది, 5 పొజిషన్స్. ఆ 5 మనుషులు కూడా 5 మనుషులకి హెల్ప్ చేశారని అనుకున్నామంటే మన పని తక్కువ, మనం చేయట్లేదు. ప్రతి ఒక్కడు 5 మందిని తెచ్చాడని అనుకుందాం, తెచ్చారో లేదో అది తర్వాత సంగతి, తెచ్చారని అనుకుందాం. ఈ A1 అని ఇక్కడ ఉన్నాడే, వీడు లోపలికి రాగానే మీరే తెచ్చారు, యూకి కింద A1, యూకి ఎంత దొరికింది, $10 + $2.5 దొరికేసింది. ఈ A1 అనే వ్యక్తి తను కూడా 5 మందికి నేను హెల్ప్ చేస్తాను అన్నాడు అనుకోండి, అతనికి ఇక్కడ కింద ఈ 5 మనుషులు వచ్చినప్పుడు A1కి ఇదే రకమే $10 + $2.5 అవుతుంది. ఎందుకంటే ఇది A1కి ఇది ఫస్ట్ లెవెల్, కానీ మీరు పైన ఉన్నారే యూ, మీకు ఇది సెకండ్ లెవెల్. సో మీరు ఇన్వైట్ చేయలేదు కాబట్టి మీకు ఈ 10 రాదు, కానీ ఈ 12.5 వస్తుంది కదా. నెక్స్ట్ మీకంటే పైన ఎవరున్నారు, ఇంకొక ఆయన ఉన్నాడు కదా మీ అప్లైనర్, ఆయనకేమో ఇది థర్డ్ లెవెల్ అయిపోతుంది, కాబట్టి ఆయనకి $25 వచ్చింది. చూడండి, మీరు పని చేయలేదు, మీ పైన ఆయన పని చేయలేదు, అయినాను మీకు డబ్బులు వస్తుంది. ఎవరు ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఆ $10 ఎక్స్ట్రా యాజ్ అ వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ విధంగా ఒకరికొకళ్ళు మనం ఎలా హెల్ప్ చేసుకుంటున్నామంటే టీంలో అందరూ చేరి ఈ మ్యాట్రిక్స్ని ఫిలప్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 మనుషులు మీ ఫ్రెండ్స్ని పిలుచుకొచ్చి A1, B1, C1, D1, E1 అని ఇక్కడ జాయిన్ చేయించారు. అంటే మీరు అక్కడ ప్లేస్మెంట్ ఇవ్వలేరు, ప్లేస్మెంట్ ఇచ్చేది AI. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు 5 మనుషుల్ని లోపల తేయడానికి మీ అఫిలియేట్ లింక్ ఇవ్వచ్చు అంతే, కానీ మీ మ్యాట్రిక్స్లో ఎక్కడ ఖాళీ ఉందో చూసుకుని అక్కడ కూర్చోపెట్టేది, పొజిషన్ ఇచ్చేది, ప్లేస్మెంట్ ఇచ్చేది AI. సో ఇక్కడ ఖాళీ ఉంది అని A1, B1, C1, D1, E1 అని ఈ 5 సీట్స్లో 5 మనుషుల్ని ఫిలప్ చేసేస్తుంది AI. అదైపోయినాక మీకు ఒక 6వ ఫ్రెండ్ దొరికాడు. 6వ ఫ్రెండ్ని మీరేం చెప్తారు, ఇంకా నా దగ్గర చోట్లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తారా? చెప్పరు. మీరు వాడిని కూడా లోపలికి పిలుచుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే అతని దగ్గర నుంచి మీకు ఈ $10 వచ్చేస్తాయి, కానీ ఈ ప్లేస్మెంట్ ద్వారా వచ్చే $2.5 రాకుండా $12.5 వచ్చింది. ఎందుకంటే మీ ఫస్ట్ లెవెల్లో ఇంకా చోట్లేదు కాబట్టి AI ఈ కొత్త మనిషిని పిలుచుకొచ్చి ఇక్కడెక్కడో కూర్చోబెడుతుంది, సెకండ్ లెవెల్లో కూర్చోబెడుతుంది. సో AI ఏం చేస్తుంది అంటే పైనుంచి కిందకి, లెఫ్ట్ నుంచి రైట్కి చూసి ఎక్కడెక్కడ ఖాళీ ఉందో ఆ ఖాళీలు చూసి ఫిలప్ చేస్తూ వస్తుంది. ఇదే AI పని. కాబట్టి మీరు తెచ్చిన వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు, సెకండ్ లెవెల్లో వచ్చి కూర్చున్నాడు. సో మీకు ఇప్పుడు $10 + $12.5 వచ్చింది, కానీ ఇక్కడ A1 ఉన్నాడే, ఆ A1 పని చేయకుండానే వాడి కింద ఒకటి ఫిలప్ అయిపోయింది కదా. సో A1కి ఇది ఫస్ట్ లెవెల్ కాబట్టి ఏం పని చేయకుండానే $2.5 వచ్చింది. చూసారా, ఇదేనండి పైన వాళ్ళ నుంచి స్పిల్ ఓవర్ అంటే ఈ రకం వచ్చేది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంతో అంతో కొంతో ఎంతో అంత పని చేయాలండి. ఎందుకంటే ఏమీ పని చేయకుండా కూర్చున్నాం అంటే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు కదా. రియల్ పీపుల్ వస్తే కదా లోపల, వాళ్ళు లోపలికి రావాలి. పైగా ఇది ఎక్కడ సృష్టింపబడింది ఇది అని మనం చూస్తే హైఫై స్పేస్ యుఎస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ కంట్రీస్ అండి.
అక్కడ అస్సలు పెద్ద చిన్న ఏ ఒక వాల్యూస్ ఏది కూడా లేదు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మన ఇండియాలో పెద్దలు ఉన్నారు మనతో నేర్పించేవాళ్ళు, మంచి గుణపాఠాలు నేర్పిస్తారు, కథలు చెప్తారు, అవునా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అక్కడంతా 12-15 ఏళ్ళకంతా ఇంటి నుంచి బయట తరిమేస్తారు. నీ పాటికి నువ్వు ఎక్కడో ఉండు, నువ్వే పని చేసుకో, నువ్వే సంపాదించుకో అని. అట్లంతా ఉన్నప్పుడు ఎవరికి మంచి వాల్యూస్ లేవు, ఎవరికి నేర్పించే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇవన్నీ ఉంది కాబట్టి వాళ్ళు ఇండియాని చూసి అయ్యో ఎంత బాగుంది వీళ్ళ సిస్టమ్ అని వాళ్ళు మన ప్రకారం మన ఇది ఏముందో మన సంస్కారాలు, మన మంచి మంచి అలవాట్లు ఇవన్నీ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. మనమేమో వాళ్ళని చూసి బాగా బొత్తిగా చెడిపోతున్నాం. సో ఇది చాలా హారబుల్ విషయం. అది వేరే టాపిక్ కాబట్టి ఇక్కడ మాట్లాడేది వద్దు. మొత్తానికి వాళ్ళు ఈ విధంగా ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోవడమే ఇంపార్టెంట్. సో ఇక్కడ హ్యుమానిటేరియన్ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ఈ రకంగా ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకుని అందరినీ, నేను ఒక్కడే పైకి వెళ్ళేది కాదు, నాతో పాటు ఇంకొకటి చేయి పట్టుకుని వాడిని కూడా పైకి ఇడ్చుకుని వెళ్ళడం అనమాట. ఈ రకంగా హెల్ప్ చేసుకుని మనం ఇక్కడ వర్క్ చేస్తాం. ఇట్లా హెల్ప్ చేసుకుని వర్క్ చేసి అన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే టోటల్ 155 పొజిషన్స్లో నుంచి 105 పొజిషన్స్ది అమౌంట్ మన పర్సనల్ వాలెట్కి వచ్చేస్తుంది. ఇంకా 50 ఐడీస్ది అమౌంట్ ఒక స్పెషల్ ఎస్క్రో వాలెట్ అని 3 ఉంటాయి, ఆ ఎస్క్రో వాలెట్స్లో తీసిపెట్టి ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఏఐ చేస్తుంది. దాని ద్వారా మనకి ఎక్కడానూ స్టాప్ అవ్వకుండా ఏమేం జరగాలో దాని పాటికి అది లీలాజాలంగా ఏ తొందర లేకుండా అయిపోతూ ఉంటుంది. ఎలా జరిగేట్టుగా చూస్తుందో మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. దీనివల్ల కమ్యూనిటీకి హెల్ప్ చేసి మనకి కూడా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే కమ్యూనిటీలో మనం కూడా ఒకళ్ళు కాబట్టి. అది ఎలా అని చూసుకుందాము. సో ఇక్కడ మీరు చూస్తున్న దానిలో ఈ 155 ఏముందో, ఈ 155 పొజిషన్స్లో ఎక్కడెక్కడ రెడ్ కలర్గా మీకు కనిపిస్తున్నారో ఈ ఐడీల నుంచి వచ్చే అమౌంట్ అంతా, ఇది ఫస్ట్ లెవెల్ చూడండి, ఇది సెకండ్ లెవెల్, ఇది థర్డ్ లెవెల్. ఇక్కడి నుంచి వచ్చే అమౌంట్ అంతా మీ ప్రైవేట్ వాలెట్కి వెళ్ళిపోతుందండి. $2,325 దాకా మీ ప్రైవేట్ వాలెట్కి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నారే అక్కడికి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ ఓన్ పర్సనల్ మనీ. ఓకేనా? సో ఎప్పుడెప్పుడు ఈ చోట్లు ఫిల్అప్ అవుతుందో, అది మీ వల్ల అవ్వచ్చు, మీ డౌన్ లైన్ వల్ల అవ్వచ్చు, మీ అప్ లైన్ వల్ల అవ్వచ్చు, ఎవరన్నా ఫిల్అప్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఎవరినో పిలుచుకొచ్చినప్పుడు ఏఐ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టచ్చు. ఓకేనా? ఆ విధంగా ఫిల్అప్ అయినప్పుడు ఏమవుతుందో ఇంత అమౌంట్ మీకు వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ కనిపిస్తోంది, ఆ చోట్లలో ఎవరో ఫిల్అప్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది, పే ఇట్ ఫార్వర్డ్ అనే ఒక వాలెట్లో $125 తీసి పెడుతుంది. అంటే ఇది సెకండ్ లెవెల్ కదండి. ఒక్కొక్క ఐడి నుంచి మనకెంత వస్తుంది, పైన వాడికి $12.5 కదా, ఇన్ ద సెకండ్ లెవెల్. కాబట్టి 12.5 ఇంటూ ఇక్కడ 5, ఇక్కడ 5, 10 చోట్లు. సో $125 ఇక్కడ తీసి పెట్టి దీన్ని నువ్వు విత్డ్రా చేసుకోలేవు తండ్రి. దీన్ని నువ్వు దేనికి యూజ్ చేయాలి అంటే, ఎవరో నిజంగా కష్టంలో ఉన్నవాడిని పిలుచుకొచ్చి, రావయ్యా నువ్వు జూమ్ మీటింగ్ విను, ఈ మేడం ఏదో చెప్తుంది, విన్నాక నువ్వు ఇక్కడ పని చేసుకున్నావంటే ఈజీగా నువ్వు డబ్బులు చేసుకోవచ్చు. కానీ నీకు డబ్బులు కట్టడానికి నీ దగ్గర లేదంటే నేను ఇక్కడి నుంచి తీసి నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు పని చేసుకుని నీకు డబ్బులు వచ్చాక నువ్వు నాకు రిటర్న్ చేదులే అని మనం మాట్లాడుకోవచ్చు. లేదా మీరు చాలా ధారాళి, మీ దగ్గర ఎంతో డబ్బులు ఉంది అంటే, పర్వాలేదురా నువ్వు నా ఫ్రెండే కదా, నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలే, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పుకోవచ్చు. లేదా ఈ రెండు, లేదా మీ ఇంటి వాళ్ళే ఎవరో ఒకళ్ళ కోసం ఒక ఐడి వేసుకుని ఆ ఐడిలో మీరు ఈ అమౌంట్ ద్వారా యాక్టివేషన్ చేసుకోవచ్చు. మీకు జ్ఞాపకం ఉంది కదా, అసలు ఇక్కడ కేవైసీ లేదు కాబట్టి ఒక మనిషికి ఒకే ఐడి అనే రూల్ ఇక్కడ లేదు. ఎందరైనా ఎన్ని ఐడీలైనా వేసుకోవచ్చు. కానీ మీకు ముందుకు మీకు అర్థమవుతుంది, మీరు ఐడీల కోసం మళ్ళీ మీ చేతిలోంచి మీరు డబ్బు పెట్టక్కర్లేదు. ఇక్కడే ఎలా వస్తుంది ఐడీలు నేను నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెవెల్ 2 నుంచి వచ్చిన అమౌంట్ ఇక్కడ పేయిడ్ ఫార్వర్డ్ వాలెట్లో వెళ్ళిపోయింది. నెక్స్ట్ బ్లూ కలర్. ఈ బ్లూ కలరు చూడండి, ఇక్కడ ఒక 10 మనుషులు ఇక్కడ వచ్చి కూర్చున్నారనుకోండి, ఇక్కడి నుంచి వచ్చే అమౌంట్లు ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక అప్గ్రేడ్ వాలెట్ అనే వాలెట్లోకి $250 తీసి పెడుతుంది. ఒక్కొక్కళ్ళ నుంచి మనకు వచ్చేది ఎంత, $25 కదా, ఎందుకంటే థర్డ్ లెవెల్కి వచ్చే ఇన్కమ్ $25
ఫ్రమ్ ద కమ్యూనిటీ. సో $250ని తీసిపెట్టి మన ఐడిని ముందు స్పేస్ 2 అనే నెక్స్ట్ స్టెప్కి అప్గ్రేడ్ చేస్తుంది, ప్రమోషన్ ఇచ్చి మనని ముందుకి పంపించేస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది నేను ముందుకు చెప్తాను. మొత్తానికి ఆ ప్రమోషన్కి కూడా ఒక ఎంట్రీ ఫీజు ఉంది, అంటే ఇంకొక స్టార్టర్ డొనేషన్ ఉంది. అది మనం చేతిలోంచి కట్టకుండా ఇక్కడ డబ్బు తీసిపెట్టి మన పరంగా తనే కట్టేస్తుంది. ఎవరు? AI స్పేస్ లూప్. ఓకేనా? సో ఇది అప్గ్రేడ్ వాలెట్. నెక్స్ట్ ఈ చోట్ల వచ్చండి గ్రీన్ కలర్. ఈ గ్రీన్స్ అంతా ఫిల్అప్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కరి దగ్గర నుంచి వచ్చే $225ని తీసి పెట్టేసి రీ ఎంట్రీ అనే వాలెట్లో ఒక $50 చేరగానే మన పేరులోనే ఒక కొత్త రీ ఎంట్రీ ఐడి ఇస్తుంది అనమాట. ఒక రీబర్త్ అని అనొచ్చు, రీ ఎంట్రీ అని అనొచ్చు. ఈ ఐడి నిజమైన ఐడి కాదండి, దీన్ని క్లోన్ ఐడి అంటాము, లేదా ఆర్టిఫిషియల్ ఐడి అని అంటాము. ఇది క్లోన్ అంటే ఏంటి, మన ఒరిజినల్ ఐడి ఉందే దానికి జిరాక్స్ కాపీ అనమాట. ఎగ్జాక్ట్లీ దానికి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ దీనికి కూడా జరుగుతుంది. సో మన ఫస్ట్ ఐడికి ఏమంతా జరిగిందో అదే రకం ఇవన్నీ కూడా అప్గ్రేడ్ అవుతాయి. అక్కడ కూడా ఇదే రకం PIF వాలెట్లో డబ్బులు వస్తాయి, అది కూడా ఇదే రకమే. మళ్ళీ మళ్ళీ కాంపౌండింగ్ అంటాము, అంటే రీబర్త్లు మళ్ళీ మళ్ళీ అవుతాయి. సో ఇక్కడ $750 అంటే 50కి ఒక్కొక్క ఐడి ప్రకారం ఒక ఎన్ని ఇది వస్తుంది అంటే 15 కొత్త ఐడీలు మన కోసం ఇక్కడ AI తయారు చేస్తుంది. సో మనం మళ్ళీ డబ్బులు కట్టక్కర్లేదు, కట్టకుండా ఇక్కడి నుంచి వచ్చే అమౌంట్లోనే అదే 15 ఐడీలు తయారు చేసి ఈ ఐడీల్ని మళ్ళీ రీఎంట్రీ చేపిస్తుంది ఇదే సిస్టమ్ లోపలికి. ఎందుకంటే మన ఒరిజినల్ ఐడి ఇప్పుడు ఇక్కడ లేదు, అప్గ్రేడ్ అయిపోయి స్పేస్ 2కి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మ్యాట్రిక్స్ స్టాప్ అవ్వలేదే, ఇక్కడంతా ఎవరెవరో జాయిన్ అయ్యారే, వాళ్ళందరూ ఇంకా కింద 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 పెంచుకుంటూ పోతున్నారు కదా మ్యాట్రిక్స్ని. సో అక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఎవరో ఒకళ్ళు కలెక్ట్ చేయాలి కదా, మనకు ఒక కలెక్షన్ ఏజెంట్ కావాలి కదా, అఫీషియల్ కలెక్షన్ ఏజెంట్. అది ఎవరు ఉంటే ఒక జూనియర్ సుజాతనో, ఒక జూనియర్ సంతోషో, ఒక జూనియర్ వెంకట్ గారో ఎవరో ఒకళ్ళు. ఓకేనా? సో మన కోసమని ఒక స్పెషల్ రీఎంట్రీ ఐడి వచ్చి అక్కడ కూర్చుని ఉంటుంది మిగతా డబ్బు కలెక్ట్ చేసుకోవడానికి. మన ఫస్ట్ ఐడి ఎక్కడికి వెళ్ళిపోయింది, అది ఆల్రెడీ సెకండ్ స్పేస్కి వెళ్ళిపోయింది, అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయింది. అక్కడ సంపాదించుకోవడానికి అది అక్కడ కాచుకుని ఉందన్నమాట. సో ఈ విధంగా ఈ ఒక ఐడి కాస్త 15 అయిపోయింది, 15 క్లోన్ ఐడీస్ కాబట్టి 15 × 15 అవుతుంది, 225 ఐడీస్ అవుతుంది. అది కూడా ఇక్కడే రీఎంట్రీ తీసుకుంటుంది. మళ్ళీ ఇవన్నీ కూడా ఇంటూ 15 చేసినప్పుడు 3375 ఐడీస్ అవుతుంది, అవి కూడా ఇక్కడే రీఎంట్రీ అవుతాయి. స్పేస్ 1లోనే మనం చేసిన కాస్తో కోస్తో అది ఎంత పని చేస్తామో దాంతోనే ఇంతింత జరుగుతోందండి. ఎందుకంటే మనం నిజమైన హ్యూమన్ బీయింగ్స్ని ఎవరిని పిలుచుకొస్తున్నామో దాంతో పాటు ఏం జరుగుతోంది, దాంతో పాటు AI అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి అది నిజమైన హ్యూమన్ బీయింగ్స్ని తయారు చేయకుండా హ్యూమన్ లాంటి ఆర్టిఫిషియల్ ఐడీస్ని అది తయారు చేస్తోంది. అందుకే మనం ఇక్కడ మెంబర్స్ అనే మాట ఎక్కడో బిగినింగ్లో మట్టుకు నేను వాడాను, అది అయినాక ఏం వాడుతున్నాను, ఐడీలు అనే వాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మనుషులు ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఐడీలు ఉన్నాయి, లేదా ఆర్టిఫిషియల్ పీపుల్ ఉన్నారు. కాబట్టి ఐడీలను వాడతాం, లేదా వాలెట్స్ అని వాడచ్చు. ఓకేనా? సో ఇంత దాకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి మన లైఫ్లో, దాంతోపాటు బాధ్యతలు కూడా ఉన్నాయి, దాంతోపాటు బాగా ఎక్కువగా క్రెడిట్ అప్పులు ఉన్నాయి. అవునా? ఈ మూడు ఎవ్వరికి తప్పిందే లేదు. అవునా? ఇలా ఒక సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఈ 3 కారణాల కోసం మనకి డబ్బు కావాలి. అందుకని ఇది AI ఏం చేస్తుందంటే మిమ్మల్ని పైకి తీసుకెళ్ళి మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ తెచ్చి మీకు ఒక బెటర్ పొజిషన్ ఇన్ లైఫ్ ఇవ్వడానికి కోసం పైకి తీసుకెళ్లే టైంలో కొన్ని విషయాలు అదే చూసుకుంటుంది, మనం ఏం చేయకుండానే. అదేంటి అని ఇక్కడ చూద్దాం. స్పేస్ 1లో ఇంతసేపు నేను చెప్పిందంతా జరిగిందండి. సో మనం లోపలికి వచ్చినప్పుడు $50 స్టార్టర్ డొనేషన్ ఇచ్చాం, జో టాప్ అన్నాను నేను దాన్ని. అది ఇచ్చి లోపలికి వచ్చినప్పుడు దానిలో $10 మన ఇన్వైటర్కి వెళ్ళిపోయింది, ఇంకా $40 కమ్యూనిటీలో ఎవరెవరికో మన అప్లైనర్స్కి అంతా వెళ్ళిపోయింది. కమ్యూనిటీ విషయం ఇంతసేపు మనం చూసేసాం, సో దాన్ని పక్కన తీసి పెట్టేద్దాం. ఓకేనా? కమ్యూనిటీలో ఉన్నదంతా ఇంతసేపు మనం చూసేసాం కాబట్టి మళ్ళీ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కన్ఫ్యూజ్ అయ్యేది వద్దు అని. సో మన ఇన్వైటర్కి $10 వెళ్ళింది. మన ఇన్కమ్ ఎంత వస్తుందన్నాను, 155
ఐడియల్ నుంచి టోటల్గా ఫుల్ మ్యాట్రిక్స్లో వచ్చే అమౌంట్ ఎంత అంటే కాస్త ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఈ 155 ఐడియల్ దగ్గర నుంచి వచ్చేది మీకు టోటల్ అమౌంట్ చూడండి ఇక్కడ 3450. ఓకేనా? సో ఈ అమౌంట్ మనకి ఇంతసేపు నేను చూపించానే కాంపౌండింగ్ ఆఫ్ ఐడీస్ అవుతుంది అని. ఆ ఐడీలు అన్నీ చూడండి 15, 225, 3375 ఈ అన్ని ఐడీలకిను $3450 మళ్ళీ 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 వస్తుంది. క్యాన్ యూ ఇమాజిన్? దీన్ని కౌంట్ చేయగలరా? ఆలోచించండి. $3450 ఇంటూ 1 ఐడి కాదు, ఇంటూ 15 అవుతుంది, ఇంటూ 225 అవుతుంది, ఇంటూ 3375 అవుతుంది, ఇంకా ముందుకి కూడా ఇన్ఫినిటీ దాకా అవుతూ ఉంటుంది. ఏమంటే మనం అంతవరకు బతికిండాం అంతే. ముందరికి నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నారు కదా మన ఫ్యామిలీలో, వాళ్ళు ఎవరికో పోతుంది. ఓకేనా? సో ఇది మళ్ళీ 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 వస్తూనే ఉంటుంది. మీరు ఒకే ఒకసారి 50 ఇచ్చారు మీ చేతి నుంచి, అవునా? ఇంతదాకా నేను మళ్ళీ మీరు పేమెంట్ చేయాలని ఎక్కడ కానీ నేను చెప్పలేదు. ఎందుకు పేమెంట్ చేయక్కర్లేదంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ $3450 లోపల నుంచి కొంచెం అమౌంట్ తీసి పెట్టింది ఏఐ. ఎంత? 250. నేను ఇందాక చూపించాను కదా బ్లూ కలర్లో అప్గ్రేడ్ వాలెట్. ఆ అప్గ్రేడ్ వాలెట్లో ఎంత ఉండింది? $250 తీసి పెట్టింది. సో దాన్ని నెక్స్ట్ స్పేస్కి మనని పిలుచుకెళ్ళడానికి ఒక ఎంట్రీ ఫీజు గాను లేదా అక్కడ కావాల్సిన స్టార్టర్ డొనేషన్ గాను మన పరంగా అదే పేమెంట్ చేసేసి మన్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఈ అమౌంట్ కూడా 20%, 80%గా మళ్ళీ పైన వాళ్ళకి వెళ్తుంది. సో స్పేస్ 2లో మనం చేతిలోంచి ఇవ్వకపోయినాను మళ్ళీ ఇది 20% ఎవరికి వెళ్తుంది? మన ఇన్వైటర్కి. అంటే ఈసారి $50 వెళ్తుంది ఇన్వైటర్కి. ఇది ఈసారి వర్కింగ్ ఇన్కమ్ కాదు, నాన్ వర్కింగ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్గా వచ్చింది. ఎందుకంటే ఆయన మళ్ళీ మిమ్మల్ని సెకండ్ టైం ఆయన పిలవలే. ఫస్ట్ టైం ఎప్పుడు పిలుచుకొచ్చాడు అంతే, తర్వాత తనేం చేయలేదు, మీరు ఆటోమేటిక్గా లోపలికి వచ్చారు. సో ఆయనకి మళ్ళీ ఇది వచ్చి సేమ్ అమౌంట్, అంటే ఇది ప్యాసివ్ ఇన్కమ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ అతనికి వచ్చింది, మీరేమో స్టార్టర్ డొనేషన్ ఇచ్చేసారు. ఇందువల్ల ఇక్కడేమవుతుంది? ఆటో ఫిల్లింగ్ ఎక్కడి నుంచి అవుతుందంటే గ్లోబల్ లెవెల్లో అవుతుంది. ఓకే? సో గ్లోబల్ లెవెల్లో ఆటో ఫిల్లింగ్ అంటే వేరు వేరు దేశాల నుంచి ఎవరెవరో వస్తారు, మనకి వాళ్ళ ముక్కు మొహం తెలియకపోయినా ఎక్కడి నుంచో సడన్గా పొద్దున్న లేచి చూసినప్పుడు ఏదో ఒక ఐడి మన కింద ఉంటుంది, మనకి ఇంత డబ్బు వచ్చి ఉంటుంది మన దీనిలో వాలెట్లో. సో ఇక్కడ 5 times ఎక్కువ చూడండి, $10 కంటే 5 times ఎక్కువ $50. ఇక్కడ స్టార్టర్ డొనేషన్ $50 కంటే 5 times ఎక్కువ 250. అలాగే మన ఇన్కమ్ కూడా 3450 ఇంటూ 5 అని చూసారంటే $17,250 ఇక్కడ మనకు వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే స్పేస్ 1 కంటే 2, 2 కంటే 3, 3 కంటే 4, 4 కంటే 5 ఇవన్నీ కూడా 5 times ఎక్కువ, అన్ని 5x అన్నమాట. సో ఇదే సేమ్ థింగ్ మళ్ళా ఇక్కడ స్పేస్ 3కి వెళ్ళేటప్పుడు అలాగే అవుతుంది. మన దగ్గర ఉన్నది ఇదే 4 సేమ్ 4 వాలెట్స్. అదే వాలెట్స్లో మళ్ళీ మళ్ళీ ఫిల్లింగ్ అప్ అవుతూ ఉంటుంది. ఈ ఫిల్లింగ్ అప్ ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ చూసుకునేది ఎవరు? నేను కాదు, మీరు కాదు, మన అప్లైనర్ కాదు, ఎవరు కాదు, అన్ని టెక్నాలజీ చేసుకుంటుంది. మన పని ఏంటండి? ఎవరో ఒకరితో మాట్లాడేది. అయ్యో పాపం నువ్వు ఇంత కష్టంలో ఉన్నావా, రావయ్యా అక్కడ కూర్చో, జూమ్లో విను. లేదా జూమ్ రావడం నీ కష్టమా, మేడం గారికి చెప్తే మీకోసం స్పెషల్గా ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడుతుంది. లేదా తను మాట్లాడిన మా దగ్గర వీడియో ఉంది, దానిలో మీరు చూసుకోవచ్చు. మీరు చెప్పి ఎవరికో లోపల పిలుచుకొచ్చారంటే మిగతా అన్ని సంగతులు ఏఐ చూసుకుంటుందండి. మీ పని అంతే, ఇంకేమీ లేదు. బికాస్ ఇక్కడ స్పేస్ 2లో 3లో 4లో 5లో ఇక్కడంతా ఏఐ చేసుకునే పనుల వల్ల మనకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, నాన్ వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది. మీరు ఏదైనా పని చేయాలంటే కూడా ఇక్కడ పని చేయలేకపోతారు. మనకి అక్కడ లోపల వెళ్ళి ఏమీ చేయలేము. మన పనంతా ఏమున్నాను ఓన్లీ ఇన్ స్పేస్ 1 మట్టుకే. కాబట్టి ఇక్కడంతా మనం ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకు ఒక పెన్షన్ వస్తుంది, ఆ రకంగా ఇక్కడ డబ్బులు వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇదంతా అవ్వాలంటే ఏం చేయాలి? మనం స్పేస్ 1లో పని చేయాలి. మీరు ఇన్నేళ్ళు పనిచేస్తే 60 years అయిపోయినాక మీరు హాయిగా రిటైర్ అయ్యి మీరు రిలాక్స్ అవ్వచ్చు కదా. ఆ రిలాక్స్ అవ్వాలంటే ఎన్నేళ్ళు మీరు పనిచేస్తున్నారు? ఇక్కడ
అన్నేళ్ళు పనిచేయకపోయినాను, అవన్నిటికంటే ఎన్నో 1000 టైమ్స్, lakh టైమ్స్ అంత ఎక్కువ మీరు సంపాదించుకోవచ్చు, కానీ చేసే పని చాలా తక్కువ. ఐ అండర్స్టాండ్ అండి. ఎవరికైనా మనం వెళ్ళి చెప్పాలంటే అందరూ ఇప్పుడు చాలా కష్టపడిపోయారు, చాలా ఆ, ఒక నెగటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. కానీ అందరూ కష్టంలో ఉన్నారు కాబట్టి నీ కష్టానికి ఇక్కడ ఒక మంచి ఇది ఉంది. ఐ విల్ నాట్ ఫోర్స్ యూ అనేది మీ నోట్లోంచి ముత్యాల్లాగా రావాలండి ఈ వర్డ్స్. నేను మీకు ఫోర్స్ చేయను, ప్రామిస్, ఇది నా సైడ్ నుంచి. మీరు జస్ట్ వచ్చి కూర్చుని వినండి, మీకు నచ్చితే మట్టుకు మీరు జాయిన్ అవ్వండి. ఆ జాయినింగ్కి కూడా మేమే హెల్ప్ చేస్తాం. అప్పటికీ మీకు వద్దు అని అంటే డెఫినెట్గా నేను నీకు ఫోర్స్ చేయను అని మీరు చెప్పాలి, లేకపోతే ఎవరు రారు. ఓకేనా? సో ఈ విధంగా ఒక ఇన్వైటర్కి ఇన్వైటీకి మధ్యలో ఒక లింక్ ఉంది చూడండి, అఫిలియేట్ లింక్ అంటాం మనం. ఇది మన ఎంఎల్ఎం ఇండస్ట్రీలో రెఫరల్ లింక్ ఉంటుంది, ఆ రకం కాదు. ఆ రెఫరల్ లింక్కి దట్ కమ్స్ విత్ సో మెనీ డిఫరెంట్ కండిషన్స్, ఇట్ కమ్స్ విత్ సో మెనీ రూల్స్ కదా. అక్కడ వాష్అవుట్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్ మ్యాచింగ్లు ఉంటాయి, లేదా పేర్ కమిషన్లు ఉంటాయి, ఏదో దాందే ఒక వేరే ఇది టెక్నాలజికల్ ఇది ఉంటుంది అక్కడ. మనం దాన్ని వదిలేద్దాం. ఇక్కడ దీన్ని మనం అఫిలియేట్ లింక్ అంటాం. అఫిలియేట్ లింక్ అంటే ఏంటి అంటే దీనికి దెర్ ఆర్ నో లిమిట్స్ అనమాట. మీరు ఎందరినన్నా పిలవచ్చు, ఎన్నేళ్లకైనా ఇది అలాగే బతికే ఉంటుంది. ఓకేనా? నాన్ ట్రాన్స్ఫరబుల్ అంటే మీరు మనం బ్యాంకుల్లోనో ఎక్కడో వెళ్ళి మనకి నెక్స్ట్ నేను రేపు లేదంటే ఎవరో ఒకళ్ళకి, నా కూతురో వీళ్ళు ఎవరికో ఒకళ్ళకి ఈ డబ్బులు పోవాలి అనేసి నామినీ అని ఒకళ్ళని పిలిచుకెళ్ళి సిగ్నేచర్లు పెట్టిస్తాం కదా. ఇక్కడ అలాంటి నామినీ గిమినీ ఎవరు అక్కర్లే. అంటే మన 12 పాస్వర్డ్లు ఉన్నాయి. ఆ పాస్వర్డ్ల ద్వారా ఎవరు మన దీనికి వస్తారో, మన వాలెట్ లోపలికి వచ్చి, మన ఐడి లోపలికి వచ్చి పనిచేస్తారో వాళ్ళకే ఇది సొంతం అయిపోతుంది అనమాట. సో ఈ ఐడికి వాళ్ళే ఓనర్ అయిపోతారు. అది మన కొడుకు అయిండొచ్చు, మన కూతురు అయిండొచ్చు, మన మనుముడు అయిండొచ్చు, లేదా మన పెళ్ళం అయిండొచ్చు, ఎవరైనా అయిండొచ్చు. ఎందుకంటే మన కేవైసీ చేయలేదు కదా, పేరు ఊరు ఏం తెలియదే అందువల్ల. ఓకేనా? సో ఈ రకంగా మనం ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుని ఇంత బాగా ఎర్న్ చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ మన ముందు వచ్చిందండి. మనం చేసే వర్క్ ఓన్లీ 20% అండి, ఇంకా 80% ఏఐ చేస్తుంది. చూడండి, ఇది 20, ఇంకొక 20, ఇంకొక 20, ఇంకొక 20, ఇంకొక 20, టోటల్ 80. దీనిలో ఎంతెంత వస్తుంది మీరే ఇక్కడ చదువుకోవచ్చు, నేను చెప్పకపోయినాను. సో మళ్ళా ఇన్ని రీఎంట్రీలు వస్తే దానిలోంచి కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ బిఎస్ అని ఉందే, బ్యాక్వర్డ్ సిమెట్రికల్ అని. ఇక్కడంతా వచ్చే రీఎంట్రీస్లో కూడా స్పేస్ 2, 3, 4, 5 నుంచి తీసుకొచ్చి మళ్ళీ స్పేస్ 1లోకి వేసి, ఎందుకంటే స్పేస్ 1 మోస్ట్ ఇంపార్టెంట్. మనం దాన్ని అర్థమే చేసుకోవట్లే. మీరు ఇక్కడ వదిలేసి ఇంకొక చోటుకి వెళ్ళారంటే కూడా బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో చోటుకి మీరు వెళ్తే కూడా మళ్ళీ మీరు డబ్బులు పెట్టందే మీకు ఒక ఐడి దొరకదు. అక్కడైనా మీరు పని చేయాలి, అవునా కాదా? అవన్నిటికీ మీరు కంపేర్ చేసి చూసారంటే, పైగా రిస్క్ ఫ్యాక్టర్ వేరే ఉంది. ఇవన్నిటికీ కంపేర్ చేసి చూసారంటే ఇక్కడ ఇది ఏదీ లేదు. కాబట్టి దయచేసి ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ని వదిలి వెళ్ళకండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకేనా? సో ఈ పారెటో రూల్ అన్ని చోట్ల ఉందండి, 20:80. అదే ఇక్కడ కూడా ఫాలో అయిందనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు కూర్చుని పేషెంట్గా విన్నారు. ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్, సెకండ్ థ్యాంక్స్ హైఫై స్పేస్ క్రియేటర్స్కి, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ మనకు అందించారు కాబట్టి. మూడోది మీ ఇన్వైటర్ మిమ్మల్ని వెతుక్కుని వచ్చి మీకు ఇది హెల్ప్ అవుతుంది అని ఒక మంచి ఇది ఇంటెన్షన్తో ఓకే మీకు హెల్ప్ చేశారు. దిస్ ఈజ్ నాట్ లైక్ ఇది మన మామూలు బిజినెస్ చేస్తామే, ఆ రకం రోడ్లో పోతూ ఎవడో దొరికాడు రావయ్యా నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వు, నీ వల్ల నాకు ఇవాళ డబ్బు వచ్చిందా, ఓకే రేపటి నుంచి టాటా బాయ్ బాయ్, నువ్వు ఎవడో నేను ఎవడో, అది కాదండి. ఇక్కడ నీకు మంచిదవని, నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఎందుకంటే నేను ఏ కర్మ చేసుకున్నానో, నేనే ఏదో కష్టాల్లో ఉన్నాను. నీ బ్లెస్సింగ్స్ వల్ల నా కర్మలు కొంచెం తగ్గుతాయి, దానివల్ల నాకు పుణ్యం వస్తుంది, దానివల్ల నేను బాగుపడతాను, మా ఇంటి వాళ్ళు బాగుపడతారు, దీనివల్ల నీకు ఒక దారి దొరుకుతుంది, నువ్వు బాగుపడతావు. ఈ రకం మనం ఒకరికొకరు హెల్పింగే అండి ఈ సిస్టము.
కాబట్టి ఇన్వైటర్కి కూడా మనం థ్యాంక్స్ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి. మీ అందరూ జిఎస్టీ, నేను చెప్పాను కదా, జిఎస్టీ అంటే గ్లోబల్ సపోర్ట్ టీమ్. సంతోష్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, జిఎస్టీ తీసి పారేసిన మీరు మట్టుకు వాడుతూనే ఉంటారు ఏంటి మేడం జిఎస్టీ అని మమ్మల్ని భయపెట్టిస్తూ ఉంటారు అంటారు ఆయన. భయపెట్టించడం కాదు, ఇది గ్లోబల్ సపోర్ట్ టీమ్. సో ఈ టీంలో మేమందరూ సుమారు చాలామంది ఉన్నామండి. మేమందరూ ఒక మా తరఫున ఇది మా సోషల్ సర్వీస్ అని అనుకుందాము. మాకు ఎవరు శాలరీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. మీరందరూ ఎవరెవరో ఎక్కడెక్కడో ఏదేదో టీముల వాళ్ళు ఉంటే కూడా అందరికీ కూడా ఒకేలాగా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మార్నింగ్ 4:55 నుంచి నైట్ 11 o'clock వరకు మన ఇండియన్ టైం ప్రకారం, అలాగే వేరే వేరే దేశాల్లో వాళ్ళ టైముల ప్రకారం జూమ్ సెషన్స్ అన్ని లాంగ్వేజెస్లో జరుగుతూనే ఉంటాయి. అన్లిమిటెడ్ ఐడీస్, అన్లిమిటెడ్ పొజిషన్స్, అన్లిమిటెడ్ డొనేషన్స్, ఇవన్నీ ఇన్ఫినిటీ వస్తూనే ఉంటుందండి. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఇది. మీ డ్రీమ్స్, గోల్స్, అంబిషన్స్ ప్లస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనం దాని గురించి అందరూ ఎవరు ఆలోచించట్లేదు, అందరూ మర్చిపోయాం కదా. అంటే ఎందరో పాప యూనిసెఫ్ చెప్తుంది ప్రతిరోజు 20,000 పిల్లలు చచ్చిపోతున్నారు వాళ్ళకి ఆహారం లేకుండా అని. అలాంటి హెల్ప్లు ఇవన్నీ చేయడానికి కూడా డబ్బులు కావాలి. యానిమల్ వెల్ఫేరు, ఇటుపక్క చెట్లన్నీ కొట్టేశారు కాబట్టి చెట్లు లేకుండా మనకి గ్లోబల్ వార్మప్ అయిపోతుంది. ఎన్నిటికో హెల్ప్ అవుతుందండి ఈ హైఫై సిస్టంలో మనందరూ చేరి పనిచేస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో నా మాటలు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎవరన్నా మాట్లాడాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తానండి.